సవాల్ చేసింది. ఏంటి నా పెన్షన్ తీసేసేవరే జగన్ నీ సంగతి తెలుస్తాను, చంద్రబాబు గారు కూడా గొప్ప అమ్మాయి అది ఇదని చెప్పి అప్పుడు ఏం తెలియదు అమ్మాయికి పెన్షన్ ఏం పెన్షన్ అసలు ఆవిడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇవ్వాల్సిన పెన్షన్ ఆమెకేమొచ్చింది, ఒంటరి మహిళ పెన్షన్, పక్కన భర్త ఉన్నాడు అంటే ఏంటి లెక్క అక్కడ, అప్పుడు అనర్హత ఉన్నట్టే కదా మరి, దాన్ని ఆ రోజున సమర్థించాం కదా, ఇవాళ తీసేస్తాం మనం, ఎవరికి తీసేస్తాం ఇట్లాంటిది. ఇప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లో ఇల్లు అద్దెలు ఇచ్చుకుని ఇంటి యజమాని అయి ఉంటుంది ఆవిడ, భర్త చనిపోయి ఉంటాడు, ఆ ఇంట్లో 2 పోర్షన్లు ఉంటాయి, 2 పోర్షన్లు కలిపితే ఒక 10,000 15,000 అద్దె వస్తుంది. ప్రభుత్వం దృష్టిలో ఆవిడ ఒక ₹1 కోటి ప్రాపర్టీ యజమాని, కానీ తన నెలవారీ ఆదాయం 15,000, ఈ పింఛన్ వల్ల ఒక 3,000, అలాగే ఆ రేషన్ వలన ఆవిడ గౌరవంగా తన బతుకుతోంది. ఇప్పుడు నువ్వు తీసేస్తున్నావు, చచ్చిపోరు కానీ కూర తినే బదులు పచ్చడి తినాల్సి వస్తుంది, అంతే కదా. ఇది ఇక్కడ మానవత్వం అనే పదం ఉంటుంది. నువ్వు కోటేశ్వర్లకు ఇవ్వక, లక్షాధికారులకు ఇవ్వక, వీళ్ళు లక్షాధికార కాదా కరెక్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు, వాలంటీర్కి ఆ ఛాన్స్ ఇచ్చారు, ఎంతో వాలంటీర్ లిబరల్గా వెళ్ళారు, లిబరల్గా వెళ్ళమని చెప్పారు, కఠినంగా ఉండమని చెప్పారు.